నువ్వే కదరా పాపం అన్నావు. చూడు ఎలా నటించి మోసం చేయాలనుకున్నారు. ఏసేమంటావా బాస్? వద్దులేరా, మోసం చెయ్యాలని వీళ్ళు చూసినా ఈ ముసలాళ్ల వల్లే కదరా అడ్రస్ తెలిసింది. వదిలే, బతకని. మనం వెళ్ళాక వీళ్ళ కొడుక్కి సమాచారం జారవేస్తే వాళ్ళెలా చెప్తారా? ఇది ఉంటే కదా. ఏయ్, వేరే విధంగా నీ కొడుక్కి సమాచారం అందించాలని చూశారో మీ ప్రాణాలతో పాటు నీ కొడుకు ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయి. రా. ఇక్కడ ఆపు. అత్తయ్య, ఇదిగో అయ్యా. అత్తయ్య రండత్తయ్య, అప్పటి నుంచి నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను. అర్చన లోపలికి వెళ్ళడం నువ్వు చూసావా? అయ్యో, మీకింకా నా మాట మీద నమ్మకం కుదరట్లేదా? అర్చన లోపలికెళ్లడం నా కళ్ళతో నేను చూశానత్తయ్య. కావాలంటే మీరు కూడా వచ్చి చూడండి. పిల్లి పాలు తాగుతుందో లేదో అప్పుడు నమ్ముదురు గాని. రండత్తయ్య రండి. నువ్వు చూసింది అర్చన్ని అంటే నాకు నమ్మసక్యంగా లేదు. అయ్యో, అర్చన నాకేమైనా కొత్త అత్తయ్య? ఎవరినో చూసి అర్చన అనుకోవడానికి? చీకట్లో కూడా నేను అర్చనను గుర్తుపట్టగలను. అర్చన ఎక్కడ మిస్ అయిపోతుందోనని అప్పటి నుంచి గేట్ బయట కాపలా కాస్తున్నాను. మీరొకసారి చూస్తే తెలిసిపోతుంది కదా అత్తయ్య. రండి రండత్తయ్య. రామ్మ వీపురాలారా, మీరొస్తారని మేమసలు అనుకోలేదు. మీరు రావటం చాలా సంతోషం అమ్మా. ఏంటన్నయ్య నువ్వు అలా మాట్లాడతావు? మన మధ్య ఎన్ని గొడవలున్నా అల్లుడికి దెబ్బ తగిలి ఆసుపత్రిలో ఉన్నాడంటే చూడటానికి ఏ అత్త రాకుండా ఉంటుంది? ఆవిడికి మనసు ఉంటుంది, ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి కదా. సరేలేరా. మమ్మల్ని అసలు లోపలికి వెళ్లి అన్నయ్యని చూడనివ్వలేదు అత్తయ్య. మేమే చాలా గొడవ చేసి చివరికి ఎలాగోలా చూడగలిగాం. మళ్ళీ చూడాలంటే డాక్టర్ గారు వస్తేనే లోపలికి పంపిస్తారు. కూర్చోండమ్మా, కూర్చోండి. నేనేం మీ మర్యాదలు అందుకోవడానికి కూర్చుని భోంచేయడానికి రాలేదు. ముందు నా కూతుర్ని పిలవండి, దాన్ని తీసుకుపోవడానికి వచ్చాను. ఏంటమ్మా నువ్వనేది? అర్చన లోపలికెళ్లడం నేను నా కళ్ళతో చూశాను. ముందు మా అర్చనను పిలవండి. అర్చన హాస్పిటల్కి వచ్చుంటే ఇక్కడికే కదమ్మా రావాలి, ఇక్కడే కదా ఉండాలి. రాలేదమ్మా. చూడండి, ఏం తెలియనట్టు నంగనాచి వేషాలు వేయకండి. నా కూతుర్ని పిలవకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. నా సంగతి మీ అందరికీ బాగా తెలుసుగా. ఏం కాల మహత్యమో, నువ్వు మారిపోయి దెబ్బలు తిన్న అల్లుని చూడడానికి వచ్చుంటావని పాపం వీళ్ళంతా అనుకుంటున్నారు. కాని నువ్వేమో కొన ఊపిరితో ఉన్న మొగుడు చూడడానికి కూతురు వచ్చిందేమోనని జింక పిల్లంట పుల్లా తరుముకుంటూ వచ్చావు. ఏం తల్లివమ్మా నువ్వు! నీలాంటి ఆడవాళ్ళు కూడా ఈ లోకంలో ఉంటారా? ఏయ్, మాటలు సరిగ్గా రాని, లేకపోతే నీకు మర్యాద కూడా దక్కదు. నేనేం ఇక్కడికి తీరిగ్గా నీతో పంచాయతీకి రాలేదు. అమాయకురాలైన కూతుర్ని మోసం చేసో ఆశ చూప ఇక్కడికి తీసుకొచ్చుంటారు. ఆ మాయ తొలగించి దాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి వచ్చాను. ముందు నా కూతుర్ని పిలవండి. ఏంటమ్మా, మీ కూతురునేదో మేము తీసుకొచ్చి ఇక్కడ దాచినట్టు పిలు పిలు అంటావు? అసలు నీ కూతురు ఇక్కడికి రాలేదంటే వినవేంటి? అసలే మా అబ్బాయి పరిస్థితి బాగుండక మేము బాధపడుతుంటే పానకంలో పొడగలాగా మధ్యలో మీ గొడవేంటి? బావగారు తప్ప ఇక్కడికి ఇంకెవరు రాలేదు. మీ కూతురు ఎక్కడుందో అక్కడికి వెళ్ళి వెతుక్కోండి. వస్తువు ఒక చోట, అనుమానం మరొక చోట అన్నట్టుంది మీరు చెప్పేది. అబద్ధాలు చెప్పి మోసం చేయాలని చూస్తే నేను దేనికైనా తెగిస్తాను. అడ్డం వస్తే నరికి పోగులు పెడతాను. తిరిగే కాలు తిట్టే నోరు ఊరికే ఉండదని నీకేం తోచక మా మీద పంచాయతీకి వచ్చావా? ఏ నక్షత్రాన్ని పుట్టావో నక్షత్రకుల్లా మా వెంట పడ్డావు. కూతురు తాడి దగ్గర పర్వాలేదు, కానీ నీ పంతం నీది.
నీ కూతురు నీ గీత దాటకూడదు అంతేగా. నోరు ముయ్యవే. ఇంకొక మాట మాట్లాడితే నేలకి తగ్గొస్తాను. ఇదిగో చూడమ్మా, నిజంగానే మీ అమ్మాయి ఇక్కడికి రాలేదు. వస్తే దాచిపెట్టాల్సిన అవసరం మాకు లేదు. అర్చన అలా దాక్కునే రకం కాదు. మీరేదో పొరపాటున ఇక్కడికి వచ్చారు. అర్చన ఇంట్లోనే ఉందేమో, వెళ్ళి చూడండి. వెళ్ళండి. లేదు లేదు, అర్చన లోపలికి రావడం నేను చూశాను. ముందు అర్చనని పిలవండి. నేను చెబుతున్నాను కదా, అర్చన ఇక్కడకు రాలేదు రాలేదు రాలేదు. దయచేసి వెళ్ళండి. వేరే ఇంకెక్కడైనా వెతికి చూడండి. ఇప్పుడు మేము గొడవ పెట్టుకునే పరిస్థితిలో లేవమ్మా. దయచేసి వెళ్ళండమ్మా, వెళ్ళండి. లేదత్తయ్య, అర్చన ఇక్కడికి రావడం నేను చూశాను. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను అత్తయ్య. చూశాను చూశాను చూశాను. పద. అత్తయ్య, ఉన్న సమస్యలే చాలక తెస్తుంటే ఇదో కొత్త సమస్య. రాను రాను మందే సమస్యల సంసారం అయ్యేట్టుందన్నయ్య. సరేలేరా. అయ్యో అత్తయ్య, నా మాట వినండి అత్తయ్య. నేను అర్చన లోపలికి రావడం నా కళ్ళారా చూశాను. లేకపోతే ఇంత దూరం రమ్మని మిమ్మల్ని ఫోన్ చేసి ఎందుకు పిలిపిస్తాను? వాళ్ళు అసలే ఫ్రాడ్ మనుషులు. వాళ్ళ ఇంటి పేరే అబద్ధం అత్తయ్య. వాళ్ళ అర్చనను ఖచ్చితంగా లోపలే పెట్టుకుని లేదు అనిపిస్తున్నారు. మావయ్య ఫోన్ చేసి అర్చనకు గోపి అడ్మిట్ అయిన విషయం చెప్పుంటారు. అందుకే అర్చన పరిగెత్తుకుంటూ వచ్చుంటుంది. ఎందుకైనా మంచిది ఒక్కసారి గోపి అడ్మిట్ అయిన రూమ్ లోకి వెళ్ళి చూద్దాం అత్తయ్య, ప్లీజ్. ఏయ్, మాట్లాడేది చాలు, పద ఇంటికి. నేను నిజం చెప్తున్నాను అదే అర్చన చూసారా, ఖచ్చితంగా గోపిని చూడ్డానికి ఇక్కడికి వచ్చుంటుంది. అర్చన, అమ్మా అమ్మా, నువ్విక్కడేం చేస్తున్నావు? నేనొచ్చిన సంగతి అటుంచు. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఎవరిని చూడ్డానికి ఇక్కడికి వచ్చావు? ఎందుకమ్మా ఇంత కోపంగా మాట్లాడుతున్నావు? నేను మాత్రల కోసం వచ్చాను. చాలా అర్చన, నువ్వింకేం మా దగ్గరేం దాచలేవు. నువ్విక్కడికొచ్చింది గోపిని చూడ్డానికే కదా. ఇంతసేపు నువ్వు గోపి రూంలోనే కదా ఉన్నావు. వాళ్ళు నిన్ను లోపలుంచే నువ్వు లేవని మాతో బుకాయించారు. మమ్మల్ని నమ్మించడానికి చూశారు. అత్తయ్యని ఎన్ని అనరాని మాటలు అన్నారో తెలుసా? ఏంటోది నన్ను మాట్లాడుతుంది? నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు. ఎవరొచ్చారు? ఏం దాచారు? అసలు విషయం ఏంటి? అబద్ధాలు ఆడకర్చనా. నువ్వు గోపిని చూడ్డానికే కదా ఇక్కడికొచ్చింది. ఆయన్ని చూడ్డానికి నేనెందుకు ఇక్కడికి రావాలి? ఆహా, ఎంత గొప్పగా నటిస్తున్నావు తల్లి. ఇలాంటి నటన నేనిప్పటి వరకు అసలు చూడలేదంటే నమ్ము. మీ అమ్మ ముందే ఎంత గొప్పగా నటిస్తున్నావు. అయినా అర్చన, ఈ మధ్య నువ్వు అబద్ధాలు చెప్పడంలో ఆరితేరావమ్మా. మొన్న కూడా గుడికెళ్ళొస్తానమ్మా అని చెప్పి పోలీస్ స్టేషన్కి గోపిని చూడ్డానికి వెళ్ళావు. అప్పుడు కూడా ఇలాగే అబద్ధాలు ఎంత అతికినట్టుగా చెప్పావమ్మా. ఆ విషయాలు ఇప్పుడెందుకు వదినా? అసలు ఇప్పుడు నువ్వేం చెప్పదలుచుకున్నావో చెప్పు. గోపి పోలీస్ స్టేషన్లో స్పృహ తప్పి పడిపోయి సీరియస్గా ఉన్నాడని తెలిసే కదా నువ్వు ఈ హాస్పిటల్కొచ్చావు. ఏంటి? ఆయన సీరియస్గా ఉన్నారా? ఈ హాస్పిటల్లో ఉన్నారా? ఈ సంగతి నాకు తెలీదే. మీరు చెప్తేనే నాకిప్పుడు తెలిసింది. సరేనమ్మా, నీకు తెలీదు. మరి నా మాత్రలు కొనడానికి ఇంత దూరం ఎందుకు వచ్చావు? ఎప్పుడు తీసుకునే షాపులో ఈ మాత్రలు లేవు. 4-5 షాపులకు వెళ్ళాను. వాళ్ళు వేరే రకం మాత్రలు ఉన్నాయన్నారు. ఆ మాత్రలు నీకు పడతాయో లేదో అని నాకు తెలీదు. అందుకే ఈ హాస్పిటల్కొచ్చి డాక్టర్ గారిని అడిగి తీసుకొద్దాం అనుకున్నాను. డాక్టర్ గారేమో పర్వాలేదు, ఇక్కడుండి మెడికల్ షాప్లో తీసుకోమన్నారు. అవే తీసుకొస్తున్నాను. లేదత్తయ్యా, అదంతా స్టోరీ. అర్చన గోపిని చూడ్డానికి ఇక్కడికొచ్చింది. నువ్వు నోరుమయ్యవే. నీ మాటలు నమ్మి నా కూతుర్ని అనుమానించొచ్చాను. అందుకు నేను చెంపలు వాయించుకోవాలి. నా బంగారాన్ని నేను తప్పుగా అనుకున్నాను. దీని మాటలు నమ్మి నిన్ను అనుమానించి అవమానించాను. నన్ను క్షమించమ్మా. ఏం మాటలమ్మా అవి? నేను నిన్ను క్షమించడమేంటి? అది కాదమ్మా, నువ్వు అమ్మ ఆరోగ్యం బావుండాలని మందుల కోసం వచ్చావు. నేనేమో నా మాట కాదని నువ్విచ్చిన మాట మీరి భర్తను చూడ్డానికి వచ్చావేమో అని అనుమానించాను.
అందుకే క్షమించమనేది. మళ్ళీ మళ్ళీ క్షమించమని ఎందుకు అడుగుతావమ్మా? సరే, ఇప్పుడు నిజం తెలిసిపోయింది కదా, రండి ఇంటికెళ్దాం. పదమ్మా. పెదనాన్న, అత్తయ్య వదిన్ని ఎంతగా వెతుకుతుందంటే నాకెందుకో వదిన ఈ హాస్పిటల్లోనే ఉందనిపిస్తుంది. ఏమ్మా, తనొస్తే ఇక్కడికే కదా రావాలి, మరి రాలేదు కదా. ఒకవేళ అన్నయ్య ఉన్న వార్డ్ తెలియక వెతుకుతుందేమో. నేను ఒకసారి వెళ్ళి వెతికిరానా? అవసరం లేదులేవే. వాళ్ళమ్మొచ్చి ఇక్కడ చేసిన యాగి చూసావుగా. మొగుడు మీద ప్రేమ అనురాగం ఉంటే తనే వస్తుంది. నువ్వేం వెళ్ళాల్సిన అవసరం లేదు. నోరు ముయ్యవే. వాడి మీద ప్రేమ ఉండబట్టే కదా హాస్పిటల్కి వెతుక్కుంటూ వచ్చింది. అర్చన వచ్చి చూసి వెళ్ళిందన్న ఆనందంతో త్వరగా కోలుకుంటాడు కూడాను. అమ్మా రాణి, వెళ్ళు, త్వరగా వెతుకు. వెళ్ళమ్మా, వెళ్ళు. ఆటోని పిలు. ఆటో. రామ్మా. అత్తయ్య, మీరింటికి వెళ్ళిపోండి. నేను ఇటు నుంచి ఇటే ఆఫీస్కి వెళ్ళొస్తాను. సరే. వదినా, వదినా, ఇక్కడ దాకా వచ్చి అన్నయ్యని చూడకుండా వెళ్తావా? వదినా ప్లీజ్, ఒక్కసారి వచ్చి అన్నయ్యని చూసి వెళ్ళు వదినా, ప్లీజ్ వదినా. ఏయ్, వెళ్ళవే. ఇప్పటిదాకా మీ అమ్మ మాట్లాడింది వినలేదా? మళ్ళీ సిగ్గు లేకుండా ఈ పిలుపులేంటి? వెళ్ళావు. మా అమ్మ మాటలు పట్టించుకోకుండా అత్తయ్య, ప్లీజ్ రా వదినా. డాక్టర్లు అన్నయ్యకి చాలా సీరియస్ గా ఉందన్నారు. మేం చేయాల్సింది చేసాం, తర్వాత దేవుడే చేయాలి, అంతా ఆయన దయ అన్నారు. రా వదినా, ఒక్కసారి వచ్చి చూసేళ్ళు. అత్తయ్య, మా అన్నయ్యకి ఇప్పుడు కావాల్సింది మందులు కాదు, వదిన పలకరింపు, ఆ స్పర్శ కావాలి. వదినా, నీ మొహం చూస్తే చాలు, అన్నయ్య మళ్ళీ మామూలు మనిషి అయిపోతాడు. ఒక్కసారి రా వదినా, ప్లీజ్ వదినా. ఏయ్, వెళ్ళు వెళ్ళు వెళ్ళవతలకి. వదినా, ఒక్కసారి రా వదినా, ప్లీజ్ వదినా. వదినా, వదినా, చెప్తున్నా. నేను చెప్పేది ఒకసారి విను వదినా. వదినా, వదినా, ప్లీజ్ వదినా. ఆటో. అర్చన, నాకు చాలా గర్వంగా ఉందమ్మా. జయంతి ఫోన్ చేసి నువ్వు హాస్పిటల్కి వచ్చావని చెప్పగానే నాకిచ్చిన మాట తప్పి నువ్వు ఎక్కడ నీ మొగుడిని చూడ్డానికి వచ్చావోనని భయపడ్డాను. ఇప్పుడు రాణి వచ్చి కాళావేళ పడి ప్రాధాయపడినా మనసు మార్చుకున్నందుకు నిన్ను చూస్తే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. దాని పిలుపు నిన్ను కరిగిస్తుందేమో అనుకున్నాను. నాకు అమ్మే ముఖ్యం అన్నట్టు నడుచుకున్నావు చూడు, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. డాక్టర్లు అన్నయ్యకి చాలా సీరియస్ గా ఉందన్నారు. మేం చేయాల్సింది చేసాం, తర్వాత దేవుడే చేయాలి, అంతా ఆయన దయ అన్నారు. ఒక్క నిమిషం బాస్, వాళ్ళు లోపడే ఉండుంటారు. రేయ్, జాగ్రత్తగా రౌండప్ చేయండి, ఎవ్వరూ తప్పించుకునే ఛాన్స్ ఇవ్వద్దు. ఇద్దరిటెళ్ళండి, ఇద్దరిటెళ్ళండి. రే పదరా పదరా. బాస్,
ఇవి నా కూతురు బట్టలరా. బాస్ వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు. ముందుగా వెళ్ళిపోయారా? మనం వచ్చింది తెలుసు గాని పారిపోయారా? లేదురా, ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. రేయ్, ఏమైందిరా? ఎక్కడ కనపడలేదు సార్. మీకేం తెలిసిందిరా? కనపడలేదన్నా. చూసారా సార్, ఆ రాజాగాడు ఎలా ప్లాన్ చేశాడా? ఎవ్వరికి అనుమానం రాకుండా ఊరి చివరి దాశాడు. అరకులో ఉండుంటే పాటుకు పట్టేసేవాడిని. వాళ్ళేమో ఊరవతలకు చేర్చి మనతో నాటకాలు ఆడుతున్నాడు రాస్కెల్.